హాయ్ అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈ వీడియో చూస్తూ ఒక చిన్న లైక్ చేయండి, మధ్యలో స్కిప్ చేయకండి, వీలైతే నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోతే మూల్యాంకన పత్రాలలో అమ్మకాల్లో అవినీతి జరిగిందని గత నెల సెప్టెంబర్ 27న ఖజానాకు చేరలే అనే శీర్షిక రావడం జరిగింది. తప్పు మీద తప్పు అనే శీర్షిక వచ్చిన మరో కథనాలకు స్పందించినటువంటి కలెక్టర్ పమేలా సత్పతి విచారణకు ఆదేశించడం జరిగింది. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కూడా విచారణ చేయించడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళిపోతే 10వ తరగతి పరీక్షల మూల్యాంకన జవాబు పత్రాల అమ్మకాల్లో అవినీతి బండారం బయటపడింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అప్పుడు ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ గారు అయినటువంటి సూపరింటెండెంట్ ఎన్ నరసింహస్వామిని సస్పెండ్ చేస్తూ విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ కె సత్యనారాయణ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనుండగా దానికి 5 రోజుల ముందే ఆయన సస్పెండ్ కావడం జరిగింది. ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వీణవంక మండలం రెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ ఏ మధుసూదన్ కూడా సస్పెండ్ చేయడం అయితే జరిగింది. ఇదండి మూల్యాంకన పత్రాల అమ్మకాలు అవినీతి బయటపెట్టినటువంటి కలెక్టర్ పమేలా సత్పతి విచారణకు ఆదేశించినటువంటి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, హోంవర్క్ చేయలేదని 5 ఏళ్ల బాలుడిని వేలాడతీయడం జరిగిందట. ఇక్కడ హోంవర్క్ చేయలేదని 5 ఏళ్ల బాలుడిని వేలాడదీశారు. ఎక్కడ జరిగిందంటే ఛత్తీస్గఢ్లో హోంవర్క్ చేయలేదని 5 ఏళ్ల బాలుడిని 2 టీచర్లు చెట్టుకు వేలాడదీసి దారుణమైన శిక్ష విధించారు. సూరజ్పూర్ జిల్లా నారాయణపూర్లోని ప్రైవేటు పాఠశాలలో ఈ అమానవీయ ఘటన జరిగింది. స్థానికులు ఒకరు దీన్ని వీడియో తీసి వైరల్ చేయడంతో బయటపడింది. తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి గ్రామస్తులు పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై విచారణకు ఓ బృందాన్ని పంపినట్లు డీఈఓ అజయ్ మిశ్రా తెలిపారు. స్కూల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి వివరణ కోరామని వెల్లడించారు. అంటే హోంవర్క్ చేయలేదని ఈ విధంగా ఛత్తీస్గఢ్లో ఒక 5 ఏళ్ల బాలుడిని 2 టీచర్లు చెట్టుకు వేలాడదీసినటువంటి దారుణమైన సంఘటన పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చెట్టుకు ఉరివేశారు. టెట్ వివరాల్లో తప్పులను సవరించుకోండి అంటే టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు అక్టోబర్ 15 నుండి డిసెంబర్ 1 వరకు చివరి తేదీ ఉండగా అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వారు అందులో వివరాలు తప్పుగా ఉంటే సవరించుకోవడానికి డిసెంబర్ 1వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు